వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము రిబ్బన్ పకోడీ తయారు చేస్తాము. ఒక మిక్సింగ్ బౌల్లో 2 గ్లాసెస్ బియ్యం పిండి వేసిన, ఏ గ్లాస్తో బియ్యం పిండి వేసినా 2 గ్లాసులు అదే గ్లాస్ తోటి 1 గ్లాసు శనగపిండి వేసుకోవాలి. 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. సాల్ట్ 1 స్పూన్, 1/2 స్పూన్ పసుపు, ఓమ 1/2 స్పూన్, కారం 1 స్పూన్. ఇవన్నీ వేసిన తర్వాత కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ వేడి నూనె పోసుకోవాలి. పిండిలో నూనె వేడిగా ఉండాలి. వేడి నూనె పోసుకొని కలుపుకోవాలి. వేడి నూనె పోయడం వల్ల చక్కగా కరకరలాడుతూ వస్తుంది రిబ్బన్ పకోడీ. ఇప్పుడు చేయితో కలుపుకుందాము. నూనె మొత్తం మంచిగా పిండికి పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ కలిపిన తర్వాత ఇప్పుడు పిండి పట్టుకుంటే ఈ విధంగా ముద్దలాగా రావాలి. వస్తే నూనె కరెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడు దీంట్లో నార్మల్ వాటరే కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిలో ఒకేసారి ఎక్కువ వేయద్దు, కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి, ముద్దలాగా. ఈ విధంగా ఒక ముద్దలాగా తడిపి పెట్టుకోవాలి పిండిని. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఇట్లా మురుకుల గొట్టం తీసుకొని దీనికి ఆయిల్ పెట్టుకోవాలి. మనము రిబ్బన్ పకోడీ చేయడానికి ఇలాంటి బిల్ల వేసుకోవాలి. దీంట్లో ఆయిల్ పెట్టుకోవాలి. చుట్టూ ఈ విధంగా ఆయిల్ పెట్టించుకోవాలి. మురుకుల గొట్టానికి కూడా ఆయిల్ పెట్టుకోవాలి మొత్తం. కొద్దిగా పిండి తీసుకుంటూ మనకు మురుకుల గొట్టంలో ఎంత పడుతుందో పిండి అంత వేసుకోవాలి. పిండి మీద మూత పెట్టి పక్కన పెడదాము. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు రిబ్బన్ పకోడీ వేసుకుందాం ఆయిల్లో. ఒకవైపు కాలిన తర్వాత ఇప్పుడు రెండో వైపు తిప్పేసుకోవాలి. రెండు వైపులా చక్కగా కాలింది రిబ్బన్ పకోడీ. ఇప్పుడు తీసి ఒక బౌల్లో వేసుకుందాం. ఆయిల్ అంతా పోయిన తర్వాత బౌల్లో వేసుకోవాలి. ఆయిల్ అంతా పోయింది. ఇదే విధంగా మిగిలిన పిండి అంతా రిబ్బన్ పకోడీ లాగా వేసుకుందాము. రిబ్బన్ పకోడీ చేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము కొద్దిగా కరివేపాకు వేయించుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కరకరలాడే రిబ్బన్ పకోడీ చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి. చక్కగా వచ్చినాయి రిబ్బన్ పకోడీ, కరకరలాడుతూ చాలా బాగా వచ్చినాయి.